పసిఫిక్ మహాసముద్రపు అలల మీద నిరాఘాటంగా సాగిపోతోంది పెంగ్విన్. పెంగ్విన్ పక్షి పేరు కాదు. పెంగ్విన్ పక్షుల మీదున్న అమితమైన మోజుతో ఆ సెయిలింగ్ బోటు యజమాని ఆ పడవకు పెట్టుకున్న పేరది. 40 అడుగుల పొడవున్న షిప్పింగ్ బోట్ అది. ప్రస్తుత ప్రయాణం కోసం లోతైన సముద్రంలో కూడా వేగంగా ప్రయాణించడానికి వీలుగా 2 మస్టులు బిగించి తెరచాపలు కట్టారు. బోటు ముందు భాగాన డ్రైవింగ్ క్యాబిన్తో పాటు దానికి ఆనుకొని 4 స్లీపింగ్ బంకులు, సామాన్లు నిల్వ చేసుకునే గది ఉన్నాయి. క్యాబిన్ వెనక డెక్క మీద వేడివేడి కాఫీ డికాషన్ తాగుతూ, సిగరెట్ పీలుస్తూ గత 4 రోజుల్లో జరిగిన సంఘటనలు సింహావలోకనం చేసుకుంటున్నాడు షా. ప్రీతి పడక గదిలోని తైలవర్ణ చిత్రాన్ని ప్రొఫెసర్ సుకర్ను గుర్తించిన తర్వాత సంఘటనలు చకచకా జరిగిపోయాయి. చిత్రం లోపలి భాగంలో ఉన్న నావిగేషన్ మ్యాపు షా తేలిగ్గానే గుర్తించాడు. అయితే వచ్చిన చిక్కల్లా 500 సంవత్సరాల క్రితం మ్యాపును అర్థం చేసుకుని గమ్యాన్ని ఖచ్చితంగా చేరడం అంత తేలికైన పని కాదు. ఒక్క దిక్సూచి తప్ప వేరే ఆధునిక పరికరాలు లేని కాలంలో గీసిన మ్యాప్ అది. ఆ మ్యాప్ను జాగ్రత్తగా స్టడీ చేసి ఈ కాలపు చార్టుల మీద రూబీ ఐలాండ్కి దారి తయారు చేసుకోవడానికి మరో 2 రోజులు పట్టింది షాకు. అప్పటికి మ్యాప్ సూచించిన ప్రకారం ఖచ్చితంగా రూబీ దీవి ఎక్కడుందో నిర్ణయించడం సాధ్యపడలేదు. పాత మ్యాప్లో రూబీ దీవి సూచించబడిన ప్రదేశంలో ఉన్న 4-5 దీవుల్లో ఏదో ఒకటి తమకు కావలసిన దీవి అయ్యుంటుందని నిర్ణయించుకున్నాడు. ఆధునిక మోర్ని, మౌలి ఐలాండ్స్ దేశపు పటాల్లో ఆ పరిసర దీవులన్నీ జననివాసాలు లేని నిరుపయోగ దీవులుగా గుర్తించబడున్నాయి. నేవీల లైబ్రరీలో గాని, అడ్మినిస్ట్రేటివ్ రికార్డుల్లో గాని వాటి గురించి వివరాలు కూడా ఏమీ దొరకలేదు. ఓ పక్కన ఈ రీసెర్చి చేస్తూనే ప్రయాణానికి కావలసిన ఏర్పాట్లు కూడా చురుగ్గానే కానిచ్చాడు. పెంగ్విన్ బోటు యజమాని కెప్టెన్ అయిన జాంబా రోజుకి 200 రూపాయలు అద్దిచ్చే షరతు మీద పెంగ్విన్కు కావలసిన మార్పులు చేసి సిద్ధపరిచాడు. బోటు అద్దె కాక బోటు కెప్టెన్కు, అతని సహాయకుడికి వేరే జీతం, ప్రయాణం జరిగినంతకాలం ఉచిత భోజనం కూడా భరించాలి. ఉన్నంతలో ఇది చౌకే అని నిర్ణయించుకుని కెప్టెన్ జంబాతో ఒప్పందం కుదుర్చుకున్నాడు షా. నరేంద్ర కూడా ఎంతో ఉత్సాహంగా ఉన్నాడు. అన్ని ఏర్పాట్లు చేసుకున్నాక ఆ రోజు ఉదయం రూబీదీవి యాత్రకు బయలుదేరారు. పథకంలో చిన్న మార్పు తప్ప అన్నీ సాఫీగా ఏ అడ్డంకి లేకుండా సాగిపోయాయి. జంబా పడవ మీద సాధారణంగా సహాయకుడిగా ఉండే మనిషికి హఠాత్తుగా జబ్బు చేయడంతో మరో కొత్త నావికుడిని సహాయకుడిగా తెచ్చుకున్నాడు. అతని పేరు రెహమాన్. ఈ ఏర్పాట్లన్నీ చాలా రహస్యంగా జాగ్రత్తగా ఏర్పాటు చేశాడు షా. నరేంద్ర హోటల్ గదిలోంచి బ్రీఫ్ కేసు ఎత్తుకుపోయిన వాళ్ళు తమను గమనిస్తూ ఉంటారనే అనుమానం షాకు ఇంకా ఉంది. అయితే వాళ్ళెవరో, ఎలా తమని వెంటాడుతున్నారో గ్రహించే అవకాశం షాకు గాని నరేంద్రకు గాని రాలేదు. ప్రేతా నుండి తెచ్చిన చిత్రాన్ని ఆ మర్నాడే తన బ్యాంకు లాకర్లో భద్రంగా దాచిపెట్టాడు షా. రూబీ దీవి నుండి తిరిగి రాగానే ఆ చిత్రాన్నమ్మి ఆ డబ్బుతో ప్రేతాకు శాశ్వతంగా ఆదాయం వచ్చే ఏర్పాటేదైనా చెయ్యాలని అనుకున్నాడు. బయలుదేరే ముందు ప్రేతాను కలిసినప్పుడు, కొద్ది రోజులు కనబడని చెప్పినప్పుడు సన్నగా కన్నీళ్లు పెట్టుకుంది ప్రేత. సిల్లీ గర్ల్ అన్నాడు షా. ఆ సంఘటన గుర్తుకురాగానే కాస్త ఎంబారసింగ్గా. మరుక్షణం తను అన్నమాట ఎవరైనా విన్నారేమోనని ఓసారి చూసి బయట ఎవరూ కనబడకపోయేటప్పటికీ చిన్నగా నవ్వుకుని మొగ్గులో కాఫీ పూర్తి చేయడంలో నిమగ్నమయ్యాడు. కెప్టెన్ జంబా బోట్ను నడుపుతూ ఇంజన్ క్యాబిన్లో ఉన్నాడు. సముద్రం మధ్యంలోకొచ్చాక డీజిల్ ఇంజిన్ ఆపి కేవలం తెరచాపల సహాయంతోనే బోటును నడుపుతున్నాడు. ఇంజన్తో నడిచినంత వేగంగా వెళ్ళకపోయినా ఇంధనాన్ని పొదుపుగా వాడుకోవడానికి ఈ పద్ధతి పనికొస్తుంది. చిన్న బోట్లో సముద్రంలో దూర ప్రయాణం చేసేటప్పుడు అనుభవం ఉన్న నావికులు అనుసరించే పద్ధతిది. నరేంద్ర మాత్రం సముద్రపు ప్రయాణపు ఎగ్జైట్మెంట్ వల్ల అంతకు ముందు రాత్రి సరిగ్గా నిద్రపోకపోవడం చేత కింద బొంకులో ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. రెహమాన్ చొక్కాని దగ్గర కూర్చుని చుట్టకాల్చుకుంటూ ఏదో కూనిరాగం తీస్తున్నాడు. ఖాళీ అయిన కాఫీ మగ్గుని జాగ్రత్తగా పక్కన పెట్టి లేచి నిలబడి ఓసారి ఒళ్ళు విరుచుకున్నాడు షా. తను కూడా నావికుడే కనుక బోటు నడపడానికి అసిస్టెంట్ అక్కర్లేదని చెప్పాడు జంబాకు. అలా చేయడం వలన ప్రయాణపు ఖర్చు కొంత తగ్గుతుందని, తనకు ప్రయాణంలో తోచుబాటవుతుందని షా ఉద్దేశం. అంచేత జంబా, షాలు వంతుల వారీగా బోట్ను నడపడానికి నిశ్చయించుకున్నారు. మధ్యాహ్నం నుండి జంబాకి రెస్ట్ ఇచ్చి బోట్ నావిగేషన్ బాధ్యత షా తీసుకోవాలి.
అంతవరకు విశ్రాంతి తీసుకోవడం ఉత్తమం అనిపించింది షాకు. తను లోపలకు వెళుతున్నానని రెహమాన్కు చెప్పి క్యాబిన్లోకి వెళ్ళిపోయాడు షా. క్యాబిన్లోకి వెళుతోన్న షాను సాలోచనగా చూస్తూ గమ్మత్తుగా తనలో తానే నవ్వుకుని తుపుక్కున సముద్రంలోకి ఉమ్మాడు రెహమాన్. మోర్నియా సెంట్రల్ టెలిఫోన్ ఆఫీసు భవనంలో నుండి బయటకొచ్చి పైపు వెలిగించుకుని తృప్తిగా పొగ వదులుతూ ఆలోచిస్తూ నిలబడ్డాడు డూప్లే. కొద్ది నిమిషాల క్రితం ప్యారిస్కు టెలిఫోన్ చేసి లేటెస్ట్ డెవలప్మెంట్స్ తెలియజేశాడు. షా బృందం ఆ రోజు ఉదయమే పెంగ్విన్లో బయలుదేరి వెళ్లారని, మరో గంటలో వాళ్లను వెంటాడుతూ బయలుదేరబోతున్నామని డూప్లే చెప్పినప్పుడు ప్యారిస్ వ్యక్తి చెప్పిన సలహా అతని మనసులో గిర్రున తిరుగుతోంది. అసలు ఆ ఉపాయం తనకే తట్టనందుకు కించిత్ చింతించాడు కూడాను. చివరికి ఓ నిశ్చయానికొచ్చినట్టు తల పంకించి మెట్లు దిగి పేవ్మెంట్ మీద నిలబడి దారిని వెళుతోన్న ట్యాక్సీని ఆపమన్నట్లు సైగ చేశాడు. ఆగిన ట్యాక్సీలో ఎక్కి కూర్చుని సన్లీబార్కు పోని అన్నాడు చలాకీగా. ట్యాక్సీ డ్రైవర్ ముఖంలో క్షణం ఆశ్చర్యం కనిపించింది. సన్లీబార్ పెద్ద మనిషిలా కనిపిస్తోన్న ఈ విదేశీ టూరిస్టు వెళ్ళదగిన ప్రదేశం కాదు. ఒక్క క్షణం ఏదో అనబోయి తమాయించుకుని నాకెందుకులే అన్నట్లు భుజాలు ఎగరేసి ట్యాక్సీ ముందుకు దూకించాడు. నూనె లేకుండా కాల్చిన చపాతీలు, బంగాళదుంపలు, పప్పు కూరలు, కొద్దిగా వరన్నం, ఉప్పు కారం చల్లిన పచ్చి దోసకాయ, టమోటా ముక్కలతో ఆ రోజు మధ్యాహ్నం భోజనం ముగిసింది. మధ్యాహ్నం నుండి నావిగేషన్ డ్యూటీ తంది గనుక కాస్త ముందుగానే భోజనం పూర్తి చేసి జంబాకు రిలీఫ్ ఇచ్చాడు షా. తెరచాప మీద నడుస్తోన్న గాలి మనకు అనుకూలంగా ఉండడం వల్ల బాగానే వెళుతున్నాం. మోర్నియో నుండి బయలుదేరిన 6 గంటల్లో దాదాపు 120 మైళ్ళు ప్రయాణం చేశాం అన్నాడు జంబా క్యాబిన్లోకొచ్చిన షాతో. వెల్, దట్ ఈస్ గుడ్ అన్నాడు షా కంట్రోల్స్ సరిచూసుకుంటూ. ఓడ ప్రయాణిస్తోన్న వేగాన్ని బట్టి, కంపాస్ను బట్టి వెళ్లవలసిన మార్గాన్ని క్రమబద్ధం చేస్తూ మ్యాప్ మీద బేరింగ్స్ తీసుకుంటూ బోట్ను నడపసాగాడు షా. పెంగ్విన్ చేపలు పట్టే పడవే అయినా ప్రయాణానికి ముందే హెచ్చరించడం వలన బోటంతా జాగ్రత్తగా శుభ్రం చేసి భారీ ఎత్తున డిజిన్ఫెక్టెంట్తో కడిగించాడు జంబా. లేకపోతే బోట్లోని కుళ్ళిన చేపల వాసనకు ముక్కులు బద్దలైపోయేవే. క్యాబిన్లో అన్ని ఆధునిక నావిగేషనల్ పరికరాలతో పాటు చిన్న పోర్ట్ వేవ్ రేడియో ట్రాన్స్మిటర్ కూడా ఉంది. షా ట్రాన్స్మిటర్ స్విచ్ ఆన్ చేసి బాండ్ ఇండికేటర్ని అటు ఇటు తిప్పాడు. తాము ప్రస్తుతం ఉన్నది అంతర్జాతీయ జలాలు కావడం వలన ఇతర నౌకల ట్రాఫిక్ కూడా అప్పుడప్పుడు కనబడుతూనే ఉంది. ట్రాన్స్మిటర్లో ఏదో ఓ నౌక మరెక్కడో ఉన్న బేస్తో జపనీస్ భాషలో చేస్తోన్న సంభాషణ వినిపించింది. ఆ ఓడ కెప్టెన్ బయలుదేరే ముందు భార్యతో పోట్లాడాడని, ఇప్పుడు తాను విచారిస్తున్నానని భార్యకు తెలియజేయమని బేస్ ఆపరేటర్తో చెబుతున్నాడు. ఇలాంటి మాటలు తను మోసుకెళ్ళని బేస్ ఆపరేటర్ మొరాయిస్తున్నాడు. కెప్టెన్ పదే పదే బతిమాలుతున్నాడు. కాసేపు వాళ్ల సంభాషణ విని నవ్వుతూ స్విచ్ ఆఫ్ చేయబోయి చటుకున ఆగిపోయాడు షా. రేడియో స్పీకర్లో నుండి అవతలి సంభాషణతో పాటు సన్నని చిత్రమైన హలో శబ్దం అప్పటిగాని గమనించలేదు షా. సౌండ్ వాల్యూమ్ పెంచి చకచక బాండ్ ఇండికేటర్ నాబుని అటు ఇటు స్కేల్ అంతా జరిపాడు. బాండ్ ఇండికేటర్ ఏ స్థానంలో ఉన్నా ఆ సన్నని శబ్దం ఆగలేదు. పైగా వాల్యూమ్ పెంచడం వలన పెద్దగా స్పష్టంగా వినబడుతోంది. ఒక్క క్షణం ఆలోచనతో షా బ్రుకుటి ముడిపడింది. స్విచ్ ఆఫ్ చేసి సిగరెట్ వెలిగించి తిరిగి స్విచ్ ఆన్ చేశాడు. సన్నని గమ్మత్తైన శబ్దం అలానే వస్తోంది. అనుభవజ్ఞులైన నావికులకు, రేడియో ఆపరేషన్లో శిక్షణ పొందిన వారికి ఆ సన్నని విచిత్రమైన శబ్దానికి అర్థం ఒకటేనని తెలుసు. ఈ రేడియో ట్రాన్స్మిటర్కు అతి దగ్గరలోనే మరో ట్రాన్స్మిటర్ పనిచేస్తోందని. అనంతమైన జలరాశి మధ్య ఒంటరిగా సాగిపోతున్న పెంగ్విన్ చుట్టుపక్కల అతి దగ్గరలో మరో ట్రాన్స్మిటర్ ఉండే అవకాశం లేదని షాకు తెలుసు. అయితే ఆ శబ్దం ఎలా వస్తోంది అంటే పెంగ్విన్ మీదే మరో ట్రాన్స్మిటర్ పనిచేస్తోందని తట్టడానికి షాకు అట్టే సమయం పట్టలేదు. ఒక్క క్షణం షా గుండె జల్లుమంది. నెర్వస్గా ఒక్కసారి క్యాబిన్ను పరీక్షగా చూశాడు. పెంగ్విన్ మీద మరో ట్రాన్స్మిటర్ ఉండే అవసరం ఎందుకుంది? ఆ సన్నని శబ్దం ట్రాన్స్మిటర్ ఉనికిని తెలియజేయడమే కాదు, అది ఆగకుండా పనిచేస్తోందని కూడా తెలుపుతోంది. పెంగ్విన్ మీద రహస్యంగా ఉంచిన రేడియో ట్రాన్స్మిటర్ ఆగకుండా పంపే సిగ్నల్స్ని బట్టి తమకందరికీ కనబడకుండా దూరంగా ఉంటూ తమని వెంబడించొచ్చే అవకాశం శత్రువులకుంది.
అంటే శత్రువులు పెంగ్విన్ను వెంబడిస్తున్నారా? ఆ ఆలోచన తట్టగానే షా పిడికిళ్ళు బిగుసుకున్నాయి. పెంగ్విన్ మీద రేడియో ట్రాన్స్మిటర్ తెచ్చి రహస్యంగా దాచగలిగిన అవకాశం ఉన్న వ్యక్తులు ఈ బోటు మీద ఇద్దరే ఉన్నారు. కెప్టెన్ జంబా, బోట్మెన్ రెహమాన్. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరో లేక ఇద్దరు శత్రుపక్షం మనుషులై ఉండొచ్చు. ఆలోచిస్తే ఇద్దరిలో రెహమానే శత్రువర్గం మనిషి ఉండాలి. ఎందుకంటే ఓడ బయలుదేరే చివరి నిమిషంలో జబ్బు పడిన జంబా అనుచరుడికి బదులు రెహమాన్ సహాయకుడిగా బోటు మీదకొచ్చాడు. బహుశా రెహమాన్ గురించి జంబాకు పూర్తిగా వివరాలు తెలిసి ఉండకపోవచ్చు. బహుశా అంతకు ముందున్న సహాయకుడు జబ్బు పడ్డం అబద్ధమై ఉండొచ్చు. రెహమాన్ను పెంగ్విన్లో ప్రవేశపెట్టడానికి శత్రువర్గం ఆడించిన నాటకమై ఉండొచ్చు. రెహమాన్ని జాగ్రత్తగా గమనించాలని నిశ్చయించుకున్నాడు షా. అంతకన్నా ముందు పెంగ్విన్ మీద ఆ రహస్య ట్రాన్స్మిటర్ ఎక్కడుందో వెతికి నాశనం చెయ్యాలి. తప్పదు. ఆ ట్రాన్స్మిటర్ పనిచేస్తున్నంతకాలం తమ ప్రయాణంలో రహస్యం లేదు. అవతల వాళ్ళు చేయవలసిందల్లా తగు దూరంలో వెంబడిస్తూ వచ్చి చివరి క్షణంలో పెంగ్విన్ని స్వాధీనం చేసుకుని తేలిగ్గా రూబీదీవి చేరుకోవడం. పూర్తయిన సిగరెట్ను క్యాబిన్ కిటికీలో నుంచి సముద్రంలోకి విసిరేసి బోటును ఆటో పైలట్లోకి అమర్చి క్యాబిన్ను వెతకడం మొదలుపెట్టాడు షా. ప్రొఫెసర్ సుకర్నో చాలా క్రమశిక్షణ గల మనిషి. నిరుపేదలు, నిరక్షరాస్యులు అయిన కుటుంబంలో పుట్టిన దేశంలోకెల్లా అతిపెద్ద యూనివర్సిటీలో ఒక విభాగానికి అధిపతి అయ్యేందుకు అతనెంతో కృషి చేశాడు. కృషితో పాటు అతని అలవాట్లు, సహజంగా ఉన్న తెలివితేటలు తోడయ్యాయి. 60 ఏళ్ల వయసు దగ్గర పడుతోన్న, శరీరం సన్నగా బలహీనంగా కనబడుతోన్నా అతనింకా చలాకీగా ఆరోగ్యంగా ఉండడానికి కారణం శరీరానికి అతనిచ్చే వ్యాయామం. ప్రతిరోజు తప్పనిసరిగా ఉదయం సాయంత్రం కనీసం 4 మైళ్ళు నడుస్తాడు సుకర్ణో. బీచ్కి దగ్గరలో ఉన్న యూనివర్సిటీ క్వార్టర్స్లోని తన ఇంటి నుండి బయలుదేరి సముద్రపు ఒడ్డు వెంటే 2 మైళ్ళు నడిచి వెళ్ళి తిరిగొస్తూ ఉంటాడు 2 పూట్ల. ఆ రోజు సాయంత్రం కూడా ఎప్పట్లాగానే సాయంత్రం 6 గంటలకు బీచ్ ఒడ్డునే ఉన్న రోడ్డు వారనే నడుచుకుంటూ వాకింగ్కు బయలుదేరాడు ప్రొఫెసర్ సుకర్ణో. సాయంత్రం పూట సాధారణంగా ఆ రోడ్డు నిర్మానుష్యంగా ఉంటుంది. అప్పుడప్పుడు స్కూటరో కారో టౌన్ దిశగా వెళుతూ ఎదురుపడుతున్నాయి. అప్పుడే బీచ్ రోడ్లోని సోడియం వేపర్ ల్యాంపులు వెలిగాయి. వోక్స్ వాగన్ కారు ఒకటి సుకర్ణో పక్కగా వేగంగా దూసుకెళ్లి అతనికి 100 గజాల దూరంలో ఆగింది. డ్రైవర్ పక్క సీట్లోంచి ఓ వ్యక్తి కిందకు దిగి కారు వెనక తలుపు తెరిచాడు. కారు వెనక కూర్చున్న మరొకడు కూడా కిందకు దిగి సముద్రం వైపు చూస్తూ సిగరెట్ వెలిగించుకున్నాడు. దూరం నుండి నడుస్తూ వస్తోన్న సుకర్ణోకు కారులోంచి దిగిన 2 వ్యక్తులు ఏదో విషయం గురించి మాట్లాడుకుంటున్నట్లు అనిపించి వాళ్ల నుండి తనకు ప్రమాదం ఉంటుందని కానీ వాళ్ళు ప్రమాదకరమైన వ్యక్తులని కానీ సుకర్ణోకు తోచలేదు. 2 పెద్ద మనుషులకు మళ్ళీ ఫుల్ సూట్లలో నిలబడి సాయంత్రపు బీచ్ గాలిలో ఆహ్లాదకరమైన వాతావరణం ఎంజాయ్ చేస్తూ ఏదో పిచ్చాపాటి మాట్లాడుకుంటున్న వ్యక్తుల్లా అగుపిస్తున్నారు. ప్రొఫెసర్ సుకర్ణో వాళ్ళిద్దరినీ దాటి ముందుకు పోబోతుండగా వాళ్లలో ఒక అతను అన్నాడు, గుడ్ ఈవినింగ్ ప్రొఫెసర్. ప్రొఫెసర్ సుకర్ణో ఆటోమేటిక్గానే వెరీ గుడ్ ఈవినింగ్ అని సమాధానం చెప్పి క్షణం ఆగి ఆగంతుకుల ముఖంలోకి పరీక్షగా చూశాడు. అతన్ని ఎప్పుడూ చూసిన జ్ఞాపకం రాలేదు సుకర్ణోకు. దాదాపు 30 సంవత్సరాల అధ్యాపక జీవితంలో అనేక మంది విద్యార్థులు తన దగ్గర చదువుకున్నారు. బహుశా ఈ ఆగంతకుడు వాళ్లలో ఒకడై ఉండొచ్చు. ఆగి అతని ముఖాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ నిలబడ్డాడు సుకర్ణో. ఆగంతకులిద్దరూ ప్రొఫెసర్కు మరింత దగ్గరగా వచ్చి నిలబడ్డారు. సుకర్ణో కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి వాళ్ల చేతుల్లోని ఆటోమేటిక్ పిస్టల్స్ని చూడగానే. సారీ ప్రొఫెసర్, కంగారు పడకుండా కారుకి కూర్చోండి, మీతో కాస్త మాట్లాడవలసిన పనుంది చెప్పాడు వాళ్లలో ఒకడు. వాట్ ది హెల్ ఇస్ దిస్ అన్నాడు సుకర్ణో భయంగానే. కంగారు పడద్దని చెప్పానుగా, నోరు మూసుకుని గొడవ చేయకుండా కారులో ఎక్కి కూర్చో. ఈసారి ఆగంతకుడి కంఠంలో చాలా కొరుకుదనం వినబడింది. ప్రొఫెసర్ సుకర్ణో మెదడంతా ఖాళీ అయినట్లయిపోయింది. ఎవరు వీళ్ళు? దారిదోపిడీగాళ్ళ? దోచుకోవడానికి మనీ పర్సు తప్ప తన దగ్గరేమీ లేదే. కేవలం మనీ పర్సు దోచుకోవడానికి ఇలా పబ్లిక్ రోడ్డు మీద తనను అటకాయించే రిస్క్ తీసుకుంటారా? నెర్వస్గా చుట్టూ చూశాడు సుకర్ణో. రోడ్డు నిర్మానుష్యంగా ఉంది. కమాన్ మూవ్. పిస్టల్ బ్యారెల్ కొన డొక్కలో గుచ్చుకుని విపరీతమైన నొప్పి పుట్టింది. అప్రయత్నంగా బాధతో మూలిగాడు సుకర్ణో. రెండో ఆగంతకుడు స్నేహంగా భుజం చుట్టూ చేయి వేసినట్లు నటిస్తూ సుకర్ణోను ముందుకు నడిపించాడు.
కారులో కూర్చోక తప్పింది కాదు సుకర్ణోకు. వాళ్ళ నుండి తప్పించుకుని పారిపోవడం అసంభవమని, తను పారిపోవడానికి గాని కేకలు వేయడానికి గాని ప్రయత్నిస్తే తప్పనిసరిగా తనకు హాని కలుగుతుందని గ్రహించడానికి అతనికి అట్టేసేపు పట్టలేదు. కారు స్టార్ట్ అవ్వగానే ఆగంతుకుల్లో ఒకడు సిరంజి తీసుకుని సుకర్ణో జబ్బులో పొడిచాడు. జరుగుతున్నదేంటో గ్రహించేలోపునే ఇంజెక్షన్ చేయడం పూర్తవడం జరిగింది. మొరటుగా చేసిన ఇంజెక్షన్ వల్ల కలిగిన నొప్పి తగ్గించుకోవడం కోసం జబ్బను రుద్దుకోవడం మొదలుపెట్టాడు. అలా రుద్దుతూ ఉండగానే నిద్ర ముంచుకొచ్చింది. సీట్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. మరుక్షణం ఒళ్ళు మరిచి నిద్రపోసాగాడు. ఇంజన్ క్యాబిన్ అంతా అంగుళం వదలకుండా క్షుణ్ణంగా వెతికాడు షా. దాదాపు అరగంట పైనే పట్టింది. ఎక్కడా శత్రువులు దాచిన ట్రాన్స్మిటర్ జాడ కనిపించలేదు. ఇంజన్ క్యాబిన్ వెనుకున్న స్లీపింగ్ క్యాబిన్, దానికి ఆనుకున్న స్టోర్ రూమ్ కూడా ముందు వెతకాలని నిర్ణయించుకున్నాడు. బోట్ను ఆటో పైలట్ నుండి తీసేసి కోర్సు కనెక్ట్ చేశాడు. మ్యాపు ప్రకారం మరో అరగంటలో జాబా దీవి పరిసరాల్లోకి చేరుకోబోతున్నాం. 4,000 మంది జనాభాతో జాబా దీవి కూడా మౌలి ఐలాండ్స్లో ఓ ముఖ్యమైన దీవి. బాక్సైటు, మాంగనీసు గనులున్నాయి. చిన్న సైజు వ్యాపార కేంద్రం కూడాను. ముందు అనుకున్న ప్రకారం అయితే జాబా హార్బర్లోకి వెళ్లకుండా ప్రయాణం కొనసాగించాలనుకున్నారు. కానీ ఇప్పుడు ఏదో సప్లైస్ కొనే మిష మీద బోటును జాబాలో లంగరు వేసి మిగిలిన వాళ్లను ఊళ్ళోకి పంపేస్తే బోటు వెతకడం తేలికవుతుందని, వీలు చూసుకుని నరేంద్రతో ఒంటరిగా మాట్లాడే అవకాశం దొరుకుతుందని అనిపించింది షాకు. మరో 10 నిమిషాల్లో బోటుకు ఎడంవైపుగా దూరాన జాబా దీవి తీరం కనపడింది. క్యాబిన్ పై కిటికీ తెరిచి వెనక భాగం వైపు చూశాడు. చిన్న తెరచాప కొయ్యి కానుకుని సిగరెట్ కాల్చుకుంటున్నాడు రెహమాన్. బోటు తీరానికి వెళ్లాలంటే దిశ మార్చడానికి చొక్కాని ఉపయోగించాలి. రెహమాన్ పిలిచాడు. పెద్ద తెరచాప దింపి చొక్కాని పట్టుకో, బోట్ను హార్బర్లోకి తీసుకువెళుతున్నాను. రెహమాన్ ఒక్క క్షణం షావంక ఆశ్చర్యంగా చూశాడు. తర్వాత సరే అన్నట్లు సంజ్ఞ చేసి మెయిన్ తెరచాప తాళను విప్పసాగాడు. పెద్ద తెరచాప దించగానే గాలి ఒత్తిడి తగ్గి పడవ వేగం తగ్గిపోయింది. రెహమాన్ చొక్కాని కడుతుంటే బోట్ను తీరం వైపు తిప్పాడు. అంత తక్కువ వేగంలో బోట్ను ఖచ్చితంగా హార్బర్ ఛానల్లో నడపడం చాలా కష్టం. అంచేత తేలిగ్గా బోట్ను నడపడానికి ఇంజను స్టార్ట్ చేశాడు. ఒక్క క్షణం ఆగి బోటు డీజిల్ ఇంజను పనిచేయడం ప్రారంభించింది. ఇంజను పనిచేయడం వల్ల బోటంతా సన్నని ప్రకంపనం వ్యాపించింది. హెల్మ్ స్టీరింగ్ స్టడీ చేసి ఫాగ్ హారన్ నొక్కాడు. క్యాబిన్ పైన అమర్చున్న హారన్ బొయ్యిన మోగింది. వాట్ ది హెల్ ఈజ్ గోయింగ్ ఆన్ అంటూ కెప్టెన్ జంబా క్యాబిన్లోకి వచ్చాడు. జాబా హార్బర్లోకి వెళుతున్నాం కెప్టెన్ జంబా అన్నాడు షా బోట్ను తీరం వైపు ఉరికిస్తూ.